పంచదార ఇంత ఎక్కువేశావు? తాగాలా లేదా? ఏంటే నేను షుగర్ వచ్చి పోవాలనా? అయ్యో అత్తయ్య, మీరు పోతే నాకు మంచి మంచి సలహాలు ఎవరిస్తారు? ఈ కాకాలు బాగానే పడతావు. సరే, మార్కెట్కి వెళ్దాం, వెళ్ళి సంచి తీసుకురా. సరే అత్తయ్య. ఏమేం కూరగాయలు కావాలో రాసుకున్నావా? నాకేం కావాలో రాసుకున్నా అత్తయ్య. నాకు వంకాయలు, కీరా దోసకాయ, క్యారెట్ కొంచెం పెద్ద సైజులో కావాలి. మీకేం కావాలత్తయ్య? నాకు ఈ వంకాయ, కీరా దోసకాయ చిన్న చిన్నవి నచ్చవే. నాకు సొరకాయ కావాలి, దోసకాయ కావాలి, గుమ్మడికాయ కావాలి. అంత పెద్ద కాయలా? నాకు పెళ్ళైనప్పటి నుంచి వంకాయ, క్యారెట్ తిని బోర్ కొట్టింది. వయసు పెరిగింది కదా, సొరకాయ, గుమ్మడికాయ అయితే మంచిది. ఏమో అత్తయ్య, సొరకాయ అయితే నాకు పడదు, నొప్పొస్తుంది. అదే కడుపు నొప్పి. నాకు వంకాయ మంచి సైజులో ఉండేటివి కొంటాను. అంతేలేవే, ఈ వయసులో సొరకాయ తింటే తట్టుకోలేవు. నీకు వంకాయలే బెటర్. ప్రసాద్ దగ్గర తీసుకో, వంకాయలు బాగుంటాయి. వద్దత్తయ్య, ఈసారి రాంబాబు దగ్గరే తీసుకుంటా. మొన్న వారం ప్రసాద్ దగ్గర తీసుకుంటే అన్ని పుచ్చులు వంకర్ టింకర్గా ఉన్నాయి. మీరు కూడా సొరకాయలు రాంబాబు దగ్గర తీసుకోండి. మొన్న వారం వాడి దగ్గరే కొన్నాను. సుబ్బారావు సొరకాయ ఎంత బాగుంటుందా అత్తయ్య? ఎంత పెద్ద సొరకాయ అనుకున్నావు? మొక్కలకొస్తే నోటి నిండా మొక్కే. ఆ సుబ్బారావు సొరకాయలంటే ఆడవాళ్లు ఎగబడి ఎగబడి కొంటారు. జాగ్రత్త అత్తయ్య, అంత పెద్ద సొరకాయ మోసుకురావాలంటే కష్టమే. ఎంత పెద్ద సొరకాయ అన్నా నచ్చితే బరువే తెలీదు. అంత బాగుంటాయి ఆ సుబ్బారావు సొరకాయలు. మరి టమాటాలు వద్దా అత్తయ్య? టమాటాలు కావాలే, బాగా గుండ్రంగా ఉండి నోట్లో పెట్టుకుంటే కాయకాయ మింగేయాలి. అవెక్కడ తీసుకుంటావు అత్తయ్య? సొరకాయలు సుబ్బారావు దగ్గర కొని టమాటాలు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు కొంటాను? నా సుబ్బారావు టమాటాలే కావాలి. అత్తా, నేను కూడా టమాటాలు సుబ్బారావు గారి దగ్గరే కొనుక్కుంటా. పిచ్చిదానా, వంకాయలు ఎక్కడ కొంటే టమాటాలు కూడా అక్కడే కొనాలి. అప్పుడే రేటు తగ్గిస్తారు. వద్దత్తయ్య, రాంబాబు టమాటాలు చిన్నవి, మెత్త మెత్తగా ఉంటాయి, రుచిగా కూడా ఉండవు. పిచ్చిదానా, నువ్వు తీసుకునే వంకాయలకు ఆ టమాటాలే కరెక్టు. నా సొరకాయలకి సుబ్బారావు టమాటాలే కరెక్టు. అంతేనంటావా? సరే, అక్కడే తీసుకుంటాలే. కూరలోకి నెయ్యి ఎక్కడ తీసుకుంటావత్తయ్య? ఇంకెక్కడా, ఆ సుబ్బారావు దగ్గరే. ఏంటి, అన్నీ సుబ్బారావు దగ్గరేనా? అవునే, ఆ సుబ్బారావు అన్నీ బాగుంటాయి. వాడు నా కోసమే పెట్టాడేమో అనిపిస్తుంది కొట్టు. వాడి నెయ్యిని చేతిలో వేసుకోకుండా డైరెక్ట్గా నోట్లో వేసుకుని మింగితే అబ్బా, స్వర్గంలో ఉన్నట్టుంటుంది. ఎంత చిక్కగా ఉంటుందో, దాని టేస్టే వేరు. అంత బాగుంటుందా అత్తయ్య? ఎంత బాగుంటుందో, తెల్లగా చిక్కగా చెప్పలేం. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు రాంబాబు దగ్గర తీసుకుంటావా? లేదత్తయ్య, రాంబాబు దగ్గర నెయ్యి స్టాక్ ఉండదు. నా నెయ్యి పల్చగా ఉంటది, టేస్టీగా కూడా ఉండదు. ఈసారికి మీ సుబ్బారావు గారి దగ్గరే తీసుకుంటా. అదే తీసుకో. సుబ్బారావు అడగగానే మంచి నెయ్యి ఎవరికైనా ఇస్తాడు. మనిద్దరం ఒకటే నెయ్యి తెచ్చుకుందాం ఎంచక్కా. సరే, నెయ్యికి డబ్బా తీసుకురావాలా అత్తయ్య? సుబ్బారావు నెయ్యికి డబ్బా ఏం సరిపోద్దే, పెద్ద బకెట్ కావాలి. వెళ్ళి తీసుకురాపో. బకెటా? అవునే, బకెట్ నిండా నెయ్యి తెచ్చుకో. సరే అత్తయ్య, ఇప్పుడే తెస్తా పెద్ద బకెట్.